వెల్కమ్ టు సాఫ్ట్వేర్ సర్క్ ఛానల్. నేను మీ జేఎన్కే. చాలామందికి అయితే వెబ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలని ఉంటుంది. బట్ ఎట్లా స్టార్ట్ చేయాలన్నది తెలీదు. నా నుంచి అయితే బెస్ట్ సజెషన్ అయితే ఫస్ట్ హెచ్టిఎంఎల్ స్టార్ట్ చేయండి, తర్వాత సిఎస్ఎస్ స్టార్ట్ చేయండి, ఆ తర్వాత జావా స్క్రిప్ట్కి వెళ్ళండి. ఎందుకంటే ఈ మూడు టెక్నాలజీస్ చాలా ఇంపార్టెంటు. మీరు ఈ మూడు టెక్నాలజీస్లో పర్ఫెక్ట్గా ఉంటే తర్వాత వచ్చే టెక్నాలజీస్ చాలా ఈజీగా అంటే ఈజీగా నేర్చుకోవచ్చు. లైక్ ఇప్పుడు రియాక్ట్ కానీ, యాంగులర్ కానీ, అలాగే బ్యాక్ అండ్ టెక్నాలజీస్ వచ్చేటప్పటికి నోట్ జేఎస్ కానీ. సో ఇవి చాలా అంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఎప్పుడు మనం ఈ మూడు టెక్నాలజీస్ లైక్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్లో పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే. నేనైతే ఫస్ట్ హెచ్టిఎంఎల్ ట్యూటోరియల్ స్టార్ట్ చేస్తున్నాను. నేను ఇచ్చే కంటెంట్ చాలా బాగుంటుంది. అలాగే ఎండ్ ఆఫ్ ది వీడియోలో ఏదైతే కంటెంట్ నేను చెప్తున్నానో ఆ కంటెంట్ నుంచి వచ్చే ఏవేవి ఇంటర్వ్యూ క్వశ్చన్లు వస్తాయో కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, దీని పర్పస్ ఏంటో చెప్తాను. ఫస్ట్ ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, ఇట్స్ ఎ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, అలాగే ఇది టెక్స్ట్ బేస్డ్ లాంగ్వేజ్. సో ఇందులో మనకి ఏ లాజిక్స్ కానీ అవి కానీ ఏం అక్కర్లేదు. ఓకే, చాలా అంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మెయిన్ పర్పస్ వచ్చేటప్పటికి హెచ్టిఎంఎల్ ద్వారా మనం వెబ్ పేజెస్ని క్రియేట్ చేస్తాం, అది కూడా స్టాటిక్. ఓకే, డైనమిక్ అయితే క్రియేట్ చేయలేము, స్టాటిక్ అయితే క్రియేట్ చేయగలం. మరి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పాను కదా, మరి దీంట్లో హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? సో అది మీకు డౌట్ రావచ్చు. సో హైపర్ టెక్స్ట్ అన్నది ఏంటంటే జస్ట్ టెక్స్ట్ విత్ ఇన్ టెక్స్ట్. సో ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. ఏ టెక్స్ట్ హ్యాజ్ ఎ లింక్ విత్ ఇన్ ఇట్. సో నేను అయితే చూడండి నేను ఒక వెబ్సైట్ అన్నది నేను ఓపెన్ చేస్తాను. లైక్ అమెజాన్ ఓపెన్ చేస్తా. అమెజాన్. సో చాలా వెబ్సైట్లో మనకి ఎలా టెక్స్ట్ కింద కనిపిస్తాం ఎట్లా అంటే చూడండి ఇక్కడ సి ఆల్ ఆఫర్. సో మనం నార్మల్గా చూసినప్పుడు ఇక్కడ ఫుట్వేర్ ఉంది, అలాగే సి ఆల్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇది టెక్స్ట్. బట్ కింద దాంట్లో టెక్స్ట్ మాత్రం ఎప్పుడైతే ఈ టెక్స్ట్ని మనం క్లిక్ చేస్తామో అది వేరే పేజ్కి నావిగేట్ అవుతాయి. సో ఇలాంటి టెక్స్ట్ని ఏమంటామంటే హైపర్ టెక్స్ట్ అంటాం. అంటే ఇది అలో చేస్తుంది అనమాట వన్ పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేట్ అవ్వడానికి. సో మనం అయితే మల్టిపుల్ పేజెస్ క్రియేట్ చేసి నావిగేట్ చేసినప్పుడు సో ఇలాంటి హైపర్ టెక్స్ట్ని యూజ్ చేసి మనం వన్ పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేట్ చేయగలం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్లో హైపర్ టెక్స్ట్ గురించి అయితే చెప్పాను. తర్వాత వచ్చేటప్పటికి మార్కప్ లాంగ్వేజ్. మార్కప్ లాంగ్వేజ్ అంటే హెచ్టిఎంఎల్ అన్నది ట్యాగ్ బేస్డ్ లాంగ్వేజ్ సో మొత్తం కూడా ట్యాగ్సే ఉంటాయి. ఈ ట్యాగ్స్ ఏం చేస్తాయంటే మనం రాసే టెక్స్ట్ ఉంటుంది కదా, సో దాన్ని ఫార్మెటింగ్ చేస్తాయి. అంటే మనం ఆ టెక్స్ట్ ఎట్లా డిస్ప్లే చేయాలి, అలాగే ఏ ఫార్మెట్లో డిస్ప్లే చేయాలి, సో ఎంత విడ్త్ ఉండాలి, ఏ కలర్ ఉండాలి, సో అవన్నీ కూడా ఈ ట్యాగ్స్ ద్వారా మనం చేంజ్ చేస్తాం. ఓకే, సో చూడండి ఇక్కడ. సో చూడండి, మార్కప్ లాంగ్వేజ్ అంటే ఇన్స్ట్రక్ట్ వెబ్ బ్రౌజర్ హౌ టు డిస్ప్లే డాక్యుమెంట్ బై యాడింగ్ డిఫరెంట్ ట్యాగ్స్ ఆఫ్ ది మార్కప్ లాంగ్వేజ్. చెప్పాను కదా ఒకటి హెచ్టిఎంఎల్ అన్నది డాక్యుమెంట్, మొత్తం టెక్స్ట్ డాక్యుమెంట్. సో మనం ఏదైతే టైప్ డాక్యుమెంట్ ఉంటుందో, టెక్స్ట్ ఫార్మెట్ ఉంటుందో అది వెబ్ బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. అది కూడా ఏ ఫార్మెట్లో ఉండాలి, ఎలాగా ఉండాలి, సో అవన్నీ కూడా డిఫరెంట్ ట్యాగ్స్ ఇస్తాం. సో ఫర్దర్గా మీకు ఫర్దర్గా నేను చెప్పినప్పుడు, మీకు ప్రాక్టికల్గా చెప్పినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది సో నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి అసలు సింటెక్స్ ఎలా ఉంటుంది, మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ సింటెక్స్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. చూడండి ఫస్ట్ వచ్చేటప్పటికి డాక్ టైప్ హెచ్టిఎంఎల్. ఇది ఎందుకంటే వెర్షన్. సో వచ్చేటప్పటికి HTML5 అన్నది రీసెంట్గా యూజ్ చేస్తున్నాం సో చూడండి డాక్ టైప్ HTML ఇస్తే కంపల్సరీ అది HTML5 డాక్యుమెంట్ సో నెక్స్ట్ వచ్చేటప్పటికి HTML ఎలిమెంట్
మామ ఇది చూడండి, ఇది స్టార్టింగ్ ట్యాగ్. సో లాస్ట్‌లో ఉంది చూడండి మామ, ఎండింగ్ ట్యాగ్. సో ఈ రెండిట్ల మధ్యన ఉండే ట్యాగ్స్ ఏంటంటే చైల్డ్ ట్యాగ్స్, చైల్డ్ ఎలిమెంట్స్ మాట. ఈ రెండిట్ల మధ్య ఉండే మిడిల్‌లో ఉండే ఎలిమెంట్స్ ఏమంటారంటే చైల్డ్ ఎలిమెంట్. సో మామ ఒకటి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మామ. చూడండి మామ, మనం ఒక మూవీ బేస్ చేసుకొని చెప్తాను మామ. మామ హెచ్‌టీఎంఎల్ ఇక్కడ ఎలిమెంట్ ఉంది కదా! అది మన ప్రకాష్ రాజ్ గారు. ఓకే. ప్రకాష్ రాజ్ గారికి 'సీతమ్మ సిరిమల్లె చెట్టులో' ఎంతమంది సన్స్? ఇద్దరు. ఒకళ్ళు వెంకటేష్ గారు, ఇంకోటి మహేష్ బాబు గారు. సో హెడ్ ఎలిమెంట్ వచ్చేటప్పటికి మన వెంకటేష్ గారు మాట. ఓకే. అలాగే బాడీ ఎలిమెంట్ వచ్చేటప్పటికి మన మహేష్ బాబు గారు. సో మన వెంకటేష్ గారు మళ్ళా వెంకటేష్ గారి లోపల ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయంటే బాగా ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి టైటిల్ ఎలిమెంట్ మామ. మామ ఈ టైటిల్ ఎలిమెంట్ ఏంటంటే చూడండి మామ, మనం డిఫరెంట్ మనం ఇక్కడ అమెజాన్ ఓపెన్ చేసాం. అలాగే ఒక ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తా. ఫ్లిప్కార్ట్. ఓకే. మామ ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి, ఈ వెబ్ పేజ్కి వచ్చేటప్పటికి ఫ్లిప్కార్ట్ గూగుల్ సెర్చ్, అలాగే అమెజాన్ ఫ్యాషన్. సో మామ వీటిని టైటిల్స్ అంటాం మామ. సో ఏ వెబ్ పేజ్కి అయితే మనం ఉంటామో, సో ఆ వెబ్ పేజ్ దేని రిలేటెడ్ ఉంది అని తెలియడం కోసం మనం టైటిల్ అన్నది డిస్ప్లే చేసుకుంటాం. సో ఆ టైటిల్ ఎలిమెంట్ అన్నది ఎక్కడ మనం రాస్తామంటే హెడర్ ఎలిమెంట్లో మనం రాస్తాం మామ. మామ నెక్స్ట్ వచ్చేటప్పటికి అలాగే హెడర్ ఎలిమెంట్లో మెటా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అది నేను ఫర్దర్గా మీకు ప్రాక్టికల్గా చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది మామ. నెక్స్ట్ వచ్చేటప్పుడు మామ బాడీ ఎలిమెంట్. సో ఈ బాడీ ఎలిమెంట్ ఏంటంటే ఇట్స్ ఎ కంటైనర్ అనమాట. ఏదైతే విజిబుల్ అవ్వాలో కంటెంట్, సో ఆ కంటెంట్ అంతా కూడా ఈ బాడీ ట్యాగ్లో రాస్తాం మామ. బాడీ ట్యాగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. దీని నుంచే డిజైనింగ్, వెబ్ పేజ్ డిజైనింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది మామ అర్థమైంది కదా మామ ఒకసారి చూద్దాం అసలు డెఫినేషన్స్ ఏమున్నాయో మామ. ఈ డెఫినేషన్స్ కూడా రాసుకోండి మామ, ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మామ. ఇప్పుడైతే మీకు ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా, అసలు ఆ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఫస్ట్ ఫైల్ ఎలా ఓపెన్ చేయాలి, అవన్నీ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలన్నది నేను చూపిస్తాను మామ. నేనైతే విజువల్ స్టూడియోస్ యూజ్ చేస్తున్నాను మామ. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. స్టార్టింగ్ నుంచి వస్తున్నాం మామ. చెప్పాను కదా మామ, ఫస్ట్ వచ్చేటప్పటికి డాక్ టైప్. సో వెర్షన్ చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటి, మన ప్రకాష్ రాజ్ గారి ఎలిమెంట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. సో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి? హెడ్ ఎలిమెంట్. మళ్ళీ హెడ్ ఎలిమెంట్లో ఏముంటాయి అంటే మన వెంకటేష్ గారు లోపల ఏముంటాయి? సో టైటిల్. సో నేనేం చేస్తున్నానంటే క్లాస్ 1 అని పెడుతున్నాను మామ. నెక్స్ట్ వచ్చేటప్పటికి బాడీ ఎలిమెంట్. బాడీ. సో బాడీలో వచ్చేటప్పుడు మామ, సో నేనైతే ఒక హెచ్1 ట్యాగ్ తీసుకుంటున్నా. సో దీంట్లో జై బాలయ్య అనేసి నేను పెట్టుకున్నాను మామ. ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే చూడండి మామ, పైన హెచ్టిఎంఎల్ క్లాస్ 1 హెచ్టిఎంఎల్ అని ఉంది కదా. సో నేను కొత్తగా అయితే ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. యాక్చువల్గా కొత్తగా ఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే చూడండి మామ, ఇక్కడ సరే. సో చూడండి మామ, ఫైల్కి ఉంది కదా, ఫైల్ టైప్ చేసి ఇక్కడ న్యూ ఫైల్ అని ఉంది చూసారు మామ. సో అది టైప్ చేసి మీకు ఏ ఫైల్ నేమ్ కావాలో ఆ ఫైల్ నేమ్, మనకి క్లాస్ 2 .html. సో .html అన్నది మామ ఎక్స్టెన్షన్ మామ. ఓకే. సో ఎంటర్ కొట్టినప్పుడు మనకి ఏ లొకేషన్లో అది సేవ్ అవ్వాలన్నది చూపిస్తుంది. సో ఆ లొకేషన్లో మనం క్రియేట్ చేస్తాం అన్నమాట. సో ఇట్లా వస్తుంది క్రియేట్ అయినప్పుడు. సో మామ అర్థమైంది కదా ఎలాగా మనం హెచ్టిఎంఎల్ ఫైల్ని క్రియేట్ చేసుకోవాలన్నది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో ఇదైతే సింటాక్స్ మామ. ఇదైతే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి డిఫాల్ట్గా రావాలంటే జస్ట్ ఏం లేదు మామ, Shift+1 ఎంటర్ అని కొడితే చాలు, ఆటోమేటిక్గా మనకి సింటాక్స్ అనేది, ఆ స్ట్రక్చర్ అన్నది వచ్చేస్తుంది మామ. సో ఈ బాడీ ట్యాగ్లో మనం రాసుకోవచ్చు.
లైక్ నేను చెప్పా కదా ఇందాక H1 జై బాలయ్య. ఓకే, సారీ, జై బాలయ్య గారు. ఓకే, సో ఇప్పుడు మనం ఎట్లాగా వెబ్ పేజ్లో వెబ్ బ్రౌజర్లో డిస్ప్లే చేయాలన్నది మనం చూద్దామమ్మా. చూడండి, ఇక్కడ పైన ఉంది కదా HTML క్లాస్ 1.html, అక్కడ రైట్ క్లిక్ ఇచ్చుకోండి. రైట్ క్లిక్ ఇచ్చుకుని కాపీ పాత్ అన్నది చూసా, కాపీ పాత్ కాపీ చేసి ఏదైతే ఏ బ్రౌజర్ అయితే మీకు క్రోమ్ బ్రౌజర్లో కావాలా లేదంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కావాలా, సో ఏదైతే ఆ బ్రౌజర్కి వెళ్ళి ఒకసారి మనం కాపీ చేసిన ఆ లింక్ని పేస్ట్ చేద్దాం. సో చూడండి మామ, ఇక్కడ జై బాలయ్య గారు అని వచ్చింది, చూసారు మామ. సో ఇట్లాగా మనం రన్ చేయాలి. HTMLని బ్రౌజర్లో ఎలా రన్ చేయాలంటే ఇట్లా రన్ చేయాలి. ఓకేనా, ఇక్కడ విజిబుల్ అవుతుంది చూడండి మామ. సో నేను ఇంకా ఇంకోటి మీకు సో H2లో బాబుతో ఉంటే పీడి బిడే మామ, ఇది మామ. సో ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం. చూడండి మామ, ఇక్కడ కనిపించింది బాలయ్య బాబుతో పెట్టుకుంటే దబిడి దిబిడే. మామ చూడండి, ఇవి డిఫరెంట్ ట్యాగ్స్ అన్నవి నేను యూజ్ చేశాను. ఫర్దర్ క్లాస్లో మీకు అసలు ట్యాగ్స్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ అంటే ఏంటి, సో అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం మామ. ఈ రోజుకైతే సో ఇది సరిపోద్ది మామ. మామ చెప్పాను కదా, సో ఈరోజు టాపిక్ అయితే ఇది మామ. సో అసలు HTML అంటే ఏమిటి, మళ్ళీ దాంట్లో హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి, మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏమిటి, అట్లాగే అసలు సింటాక్స్ ఎలా ఉంటుంది అనేసి డిస్కస్ చేసుకున్నాం కదా మామ. ఇప్పుడైతే వీడియో ఎండింగ్లో నేను చెప్పాను కదా క్వశ్చన్లు ఎలా అడుగుతారు ఇంటర్వ్యూలో, అసలు ఈ టాపిక్ మీద ఎలా అడుగుతారు అనేది నేను చెప్తాను మామ. స్టార్టింగ్ అయితే సమ్ బేసిక్ క్వశ్చన్ అయితే అసలు HTML అంటే ఏంటి అని అడుగుతాడు మామ. వాట్ ఈస్ HTML అని అడుగుతాడు. సో అలాంటప్పుడు సో మనం ఎట్లాగా ఆన్సర్ చేయొచ్చు. సో తర్వాత డెప్త్గా వెళ్ళాలనుకుంటే వాడు అడుగుతాడు, సో వాట్ ఈస్ ద హైపర్ టెక్స్ట్ ఇన్ HTML. సో ఆ టైంలో మనం ఇట్లాగా ఆన్సర్ చేస్తే సో ఈజీగా ఇంప్రెస్ అయితే అవుతాడు మామ. తర్వాత మార్కప్ లాంగ్వేజ్ కూడా అడుగుతాడు మామ. సో వాట్ ఈజ్ మార్కప్ లాంగ్వేజ్ ఇన్ HTML. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి తర్వాత కొన్ని ఇంటర్వ్యూలో ఏం చేస్తారంటే సింటాక్స్ రాయమంటారు డైరెక్ట్. సో ఒక పెన్ పేపర్ ఇచ్చి HTML సింటాక్స్ రాయమంటారు. సో ఆ టైంలో మనం ఇట్లాగ సింటాక్స్ రాస్తే డెఫినెట్లీ చాలా అంటే చాలా ఇంప్రెస్ అవుతాడు సో కొన్ని మల్టిపుల్ చాయిస్లో ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ డాక్ టైప్ అని ఉంది చూడండి, ఎస్కలేషన్ డాక్ టైప్ HTML అని. సో దీని పర్పస్ ఏంటని అడుగుతారు సో చెప్పాను కదా సో మనం ఉన్న HTML డాక్యుమెంట్ ఏ వెర్షన్లో ఉంది. సో నేను ఇప్పుడు చెప్తున్నాను HTML5 వెర్షన్లో అయితే మనం ప్రజెంట్ ఉంది అన్నమాట HTML. ఓకే, సో ఈరోజు అయితే టాపిక్స్ ఇవి. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ప్లీజ్ ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత లైక్ చేయండి, కామెంట్ చేయండి, పర్లేదు మీరు ఏం చెప్పినా నేను ఆలకిస్తాను. నెక్స్ట్ ఇంకా బాగా నచ్చితే మన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.